హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మేము బాగుండాలి. కలర్ఫుల్ ఎక్స్ప్రెస్ స్వాగతం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ నా తరపున అయితే కృతజ్ఞతలు అండి. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చుక్కకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఆకుకూరలు ఒలిచేటప్పుడు కాడలతో కూడా యాడ్ చేసుకోండి. కాడల్లోని పోషకాలన్నీ ఉంటాయి. ఆకుకూరలు కనీసం వారంలో 2 టైమ్స్ అయినా తినేదాన్ని చూడండి, హెల్త్కి చాలా మంచిది. ముందుగా అయితే 1/2 కేజీ కందిపప్పు తీసుకున్నానండి. ఇది కప్పుతో అయితే ఒక మీడియం సైజ్ కప్పు నిండా తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కావాల్సినవి వచ్చి 10 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, 3 మీడియం సైజు టమోటాలు. ఇప్పుడు నేనైతే ఇది కుక్కర్లో ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మనకు రైస్ కానీ చపాతీలకు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆకుకూరలు కనీసం 2 టైమ్స్ అయినా ఇలా గుంజండి, అది కూడా సాల్ట్ వాటర్లో. ముందుగా అయితే కుక్కర్ తీసేసుకొని మనం కందిపప్పునైతే ఒకసారి వాష్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఫ్రెండ్స్, ఏ ఆకుకూరలైనా తినేటప్పుడు కాడలతో కూడా తింటే హెల్త్కి చాలా మంచిదండి. ఆకుల్లో ఏమీ ఉండవు, కాడల్లోనే అన్నీ ఉంటాయి. ఇప్పుడైతే నేను 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకున్నాను ఈ కందిపప్పులో. ఇప్పుడు గుంజు పెట్టుకున్న చుక్క కూరనంతా దీంట్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడు పప్పు చేసినా కానీ పప్పు తక్కువ ఆకుకూర ఎక్కువ ఉండేటట్టు చూడండి ఫ్రెండ్స్. అలా అయితే మనం ఆకుకూర ఎక్కువ తీసుకోగలుగుతాము. ఇప్పుడు దీంట్లో అయితే టమాటా యాడ్ చేస్తున్నాను. చుక్కకూరలో చింతపండు అవసరం లేదండి, ఎందుకంటే చుక్కకూర పుల్లగా ఉంటుంది. టమాటా యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకు. ఇప్పుడు ఉల్లిపాయని సగం చేసుకొని దీంట్లో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అయితే ఒక 10 పచ్చిమిర్చి ఉంటాయండి. ఒక 1/2 టీ స్పూను పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే విజిల్ పెట్టేసుకుందాము. నేనైతే 3 విజిల్స్ పెడతానండి. మీ కుక్కర్కి ఎన్ని విజిల్స్ వస్తే అన్ని పెట్టుకోండి, మీకు ఎన్ని సరిపోతాయో చూసుకొని. ఇప్పుడైతే పోపుకి కావాల్సినవి చూద్దాము. సగం వచ్చేసి ఆనియన్ ఉంది కదా, అది సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. ముందుగా అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆవాలు యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే యాడ్ చేసుకుందాము. ఫ్రెండ్స్, పప్పు అయితే ఉడికిపోయింది, ఒకసారి చూద్దాము. చూసారు కదా ఎంత చక్కగా ఈజీగా ఉడికిపోయింది. మనకు టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. కుక్కర్లో చేస్తాం కదా, టేస్ట్ లేదని అనుకోవద్దు. టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏదైనా ట్రై చేస్తేనే అది బాగుందో బాగాలేదో తెలుస్తుంది. మన ఛానల్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ నా తరపున కృతజ్ఞతలు అండి. ఇప్పుడైతే దీంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని ఇదైతే మెత్తగా చేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనకు రైస్ కానీ చపాతీలో కానీ పప్పు చాలా అంటే చాలా బాగుంటుందండి. పొద్దున మనం రైస్లోకి వాడుకొని సాయంత్రం పూట చపాతీలోకి ఈ పప్పు వాడుకోవచ్చు, అంత బాగుంటుంది టేస్టు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని ఆవాలు యాడ్ చేసుకుందాం ముందుగా. తర్వాత వచ్చేసి ఉల్లిపాయ, తర్వాత వచ్చేసి ఎండుమిర్చి, జీలకర్ర, తర్వాత వెల్లుల్లి అయితే 2 సగాలు చేసేసుకొని. ఇప్పుడు ఒక పొడి చూపిస్తానండి మీకు. ఈ పొడి మనం ఏ పప్పు కూర చేసినా కానీ సాంబారు, పప్పు వాటిలోకైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పొడి యాడ్ చేస్తే. ఈ పొడి కావాల్సి ఉంటే మీకు కామెంట్స్ ద్వారా చెప్పండి, తయారు చేసి ఖచ్చితంగా చూపిస్తాను. ఈ పొడి యాడ్ చేసిన దానివల్ల కూరల్లో చిక్కదనం కూడా పెరుగుతుంది, టేస్ట్ కూడా పెరుగుతుంది. చూసారు కదా, పొడిని అయితే మంచిగా కలిపేసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా మనకు పప్పు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో పప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, చూసారు కదా, పప్పు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. కామెంట్స్ ద్వారా ఎలా వచ్చిందో చెప్పండి. ఇలా పప్పు చేసుకున్నప్పుడు ఒక ఆమ్లెట్ వేసుకొని పప్పు వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. మీలో ఎంతమంది ఇలా తింటారో కామెంట్ చేయండి నాకు. చూసారు కదా, ఎంతో ఈజీగా పప్పు ఆకుకూర రెడీ అయిపోయింది. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.